క్రైస్తవుడి దగ్గర క్రీస్తు కనపడాలి. ఒక టీచర్ దగ్గర ఎడ్యుకేషన్ ఉంటుంది, ఒక లాయర్ దగ్గర న్యాయం ఉంటుంది, ఒక ఇంజనీర్ దగ్గర టెక్నాలజీ ఉంటుంది, ఒక డాక్టర్ దగ్గర వైద్యం ఉంటుంది. క్రైస్తవుడి దగ్గర క్రీస్తు ఉండాలి. క్రైస్తవుడు అంటే ఎవరు? నాకులాగా తెల్ల బట్టలు వేసుకుని పెద్ద బైబిల్ పెట్టుకొని ప్రసంగం చేసేవాడు కాదు క్రైస్తవుడు. తెల్ల చీర కట్టుకొని చేతులకు గాజులు లేకుండా మెడలో మంగళసూత్రం లేకుండా ఆదివారం చర్చికి వచ్చేవాళ్ళు వాళ్ళు కాదు క్రైస్తవులు. మేము పసుపు పూసుకోం, మేము లోకపాచారాలు ఆచరించం, అవి ఓకే, వాడు కాదు క్రైస్తవుడు. క్రైస్తవుడు క్రీస్తును వేషంలో కాదు వ్యక్తిత్వంలో చూపిస్తాడు నిజ క్రైస్తవుడు. చిన్నప్పుడు చాలా ఆకలితో ఇంటికి వచ్చాను. అమ్మా ఏం కూర అన్నాను. మా అమ్మ అంది పాలకూర అయ్యా అంది. నేను అనుకున్నాను అమ్మ పాలకూర పాలు పోసి ఎట్టా ఉండిందో అనుకున్నా. మొహం కూడా పైన గడుక్కొని కాళ్ళు కూడా పైన గడుక్కొని భోజనానికి కూర్చున్నా. అన్నం పెట్టింది. ఆ అన్నంలో పచ్చగా ఉన్న గడ్డి ఆకులేసింది. నేను అన్నా అమ్మ నాకు ఇదొద్దు, పాలకూర తీసుకురమ్మా అన్న. మా అమ్మ అంటుంది నేను వేసింది పాలకూరేనయ్యా అంది. ఇది పాలకూర అయితే దీనిలో పాలే. మా అమ్మ నవ్వుతా అంది దాని పేరు పాలకూరగానే అయ్యా, పాలు లేని పాలకూర, నెయ్యి లేని నేతి బీరకాయ, క్రీస్తు లేని క్రైస్తవుడు. పేరు యేసురత్నం. తాగి వీధుల మీద పడి ఒంటి మీద బట్ట కూడా ఉండదు. అప్పుడు వీధిలో అంటారు అరే యేసురత్నం గారు తాగి అక్కడ పడిపోయాడురా, రోడ్ల మీద పడిపోయాడురా, లేపు తీసుకొని రండిరా. క్రైస్తవుడిలో యేసు క్రీస్తు ప్రవర్తన కనపడాలి. అంత్యోకియాలో ఉన్న ప్రజలు ఎందుకు క్రైస్తవులని పిలువబడ్డారో తెలుసా? అంత్యోకియా పట్టణం సముద్ర తీరాన ఉన్న పట్టణం. ఓడరే ఉంది కాబట్టి విస్తారమైన వ్యాపారం జరిగేది. ఎక్కడెక్కడ ధనవంతులందరూ అంత్యోకియా పట్టణంలో ఉండేవాళ్ళు. ధనం విస్తారంగా ఉండేది కాబట్టి ఆ పట్టణంలో పాపం కూడా విస్తారంగా జరుగుతూ ఉండేది. చాలాసార్లు కొంతమంది అనుకుంటారు ప్రభా నా ఈ పేదరికాన్ని బట్టి నేను భక్తిగా బ్రతకలేకపోతున్నాను ఆయన, నా గనక 4-5 ఇల్లు ఇచ్చి నెలకొచ్చే 1,00,000 రూపాయలు రెంట్ వచ్చి కడుపులో నీళ్లు కదలకుండా హాయిగా బ్రతికే జీవితమే గనక నాకు ఇస్తే 24 గంటలు షాట్రం నీ భక్తి సొట్టబాకపోతే నన్ను అడుగు. ఓ పేదోడు అనుకుంటాడు డబ్బుంటే నేను భక్తిగా బ్రతుకుతానని. నన్ను క్షమించండి, డబ్బున్న వాళ్ళని అడగండి ఎంతమంది భక్తిగా బ్రతకగలుగుతున్నారు. నేనంట దేవుని కొరకు బ్రతకాలని కసి నీ గుండెల్లో ఉండాలే గాని ఏ స్థితిలోనైనా దేవుని కొరకు నువ్వు బ్రతకగలుగుతావు. ఏమి ఇచ్చినా బ్రతకగలుగుతావు, ఏమి ఇవ్వకపోయినా బ్రతకగలుగుతావు. నా దేవుని కొరకు బ్రతకాలి, దట్స్ ఇట్. నికార్సైన క్రైస్తవ జీవితం జీవించాలి. ఈ అన్ని ప్రజలకు నా దేవుడు ఎట్టివాడో నా దేవుని చూపించాలి అనే కసిని గుండెల్లో ఉండాలే గాని ఏ స్థితిలోనైనా, ఏ వయస్సులోనైనా, ఏ స్థలాలలోనైనా, ఏ ప్రాంతాలలో అయినా యేసుకు నువ్వు సాక్షిగా బ్రతకగలవో.